చెన్నూరులో ఓటమి నేను హుందాగా ఒప్పుకున్నప్పుడు అక్కడ మున్సిపాలిటీని, ఆయన కేతన్పల్లి ఇక్కడ ఒప్పుకోవాలి కదా. ఏముంది దీంట్లో ఒక మున్సిపాలిటీ, రాష్ట్రంలో గిన్ని మున్సిపల్ ఎన్నికలు జరిగింది, ఇన్ని మున్సిపల్ తొర్రూరులో ఒక లొల్లి, జనగామలో ఒక లొల్లి, ఇబ్రాహీంపట్నంలో ఒక లొల్లి, ఖానాపూర్లో ఒక లొల్లి, కేతన్పల్లి ఏం సాధిస్తారు మీరు? చాలా చోట్ల మా కార్యకర్తల మీద దాడులు, నాయకుల మీద దాడులు, మా అభ్యర్థుల బైండ్ ఓవర్లు, మా నాయకులు కార్యకర్తలకు బెదిరింపులు, పోలీసు వాళ్ళతో మా వాళ్ళని కొట్టేయడాలు, అడ్డగోలుగా పైసలు వంచడం, మందు వంచడం, ఏం సాధిద్దామని, ఏం చేసిండ్రని? మీకు దమ్ముంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి, 420 హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి, మీరు చేసిన పనులు చెప్పుకుని ఓట్లు అడగాలి. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాం, మేము గవర్నమెంట్లో ఉన్నాం 10 ఏళ్ళు, 96-97% గ్రామ పంచాయతీలు మేమే గెలుస్తుంటాం కదా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మేమే గెలుస్తుంటాం కదా. మేము ఇట్లా చేసినాం దౌర్జన్యం, కేతన్పల్లి లాంటి సంఘటన మీరు చూపిస్తారా 10 ఏళ్లలో? ఇట్లా ఎక్కడన్నా చేసినాం. జిహెచ్ఎంసీ 2 సార్లు గెలిచినాం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకసారి అయితే 99 ఓట్లతో గెలిచినాం, భారీ మ్యాట్ ఫస్ట్ టైం. 99 స్థానాలు 150లో 99 బంపర్ మ్యాట్, ఎప్పుడు ఎవరికి రానటువంటి మ్యాట్తో గెలిచినాం. సో అది ఎట్లా సాధ్యమైంది? హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, మంచినీళ్ళ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇట్లా మంచి మంచి పనులు చేసి బస్తీ దవాఖానలు అని, స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, తర్వాత మార్కెట్లని మంచి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఓట్లేసారు. దాన్ని మేము కంటిన్యూ చేసినాం.